ఒక ఊరిలో శారద అనే అత్తగారు ఉండేవారు. ఆమెకు 2 కోడళ్లు ఉండేవారు. ఒకరోజు వారి తెలివితేటలను పరీక్షించాలని శారద అనుకుంది. అప్పుడు శారద వారితో ఇలా అంది. పెద్ద కోడలు, చిన్న కోడలు, ఒకసారి నేను చెప్పే మాట వినండి. మీ ఇద్దరి తెలివిని పరీక్షించాలని అనుకుంటున్నాను. మీ ఇద్దరికీ తలో 10,000 రూపాయలు ఇస్తాను. ఈ డబ్బును తెలివిగా ఉపయోగించి, నేను ఇచ్చిన మొత్తానికి మించిన డబ్బును సరిగ్గా 1 నెల తర్వాత నాకు చూపించాలి. అలా ఎవరు ఎక్కువగా సంపాదించి చూపిస్తారో వారికి అదనంగా 50,000 రూపాయలు బహుమతిగా ఇస్తాను. అలా అత్తగారు చెప్పిన తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయి ఆమె చెప్పిన విషయానికి గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు పెద్ద కోడలు ఇలా అంటుంది. ఏమండి, అత్తయ్యగారు చెప్పిన విషయానికి గురించి ఆలోచిస్తే, అంత తక్కువ సమయంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే నా దగ్గర ఒక ఆలోచన ఉంది. మనం ఒక ఆవును కొనుక్కుందాం. దాని నుంచి వచ్చే పాలతో పెరుగు, నెయ్యి, లస్సీ వంటివి తయారు చేసి అమ్ముదాం అండి. చిన్న కోడలు కూడా ఈ డబ్బుతో ఎలా ఎక్కువ సంపాదించాలి అని తన భర్తతో మాట్లాడుతోంది. ఇంతలో వారికి తెలిసిన ఒక వ్యక్తి వచ్చి, మామా, నాకు చాలా అత్యవసరంగా డబ్బు కావాలి. నువ్వు ఏమైనా సహాయం చేయగలవా? ఊరికే వద్దు, వడ్డీతో తిరిగి ఇస్తాను. ఒక 10,000 రూపాయలు ఉంటే ఇవ్వు మామా, చాలా అవసరం అని అడిగాడు. అప్పుడు చిన్న కోడలు ఏమాత్రం ఆలోచించకుండా సరే అని చెప్పి 10,000 రూపాయలు ఇచ్చేసింది. మరుసటి రోజు పెద్ద కొడుకు ఆవు పాలు పిండడానికి వెళ్లాడు. పెద్ద కోడలు ఆ పాలతో చేసిన పెరుగు, లస్సీ అమ్మడానికి వెళ్లాలని అనుకుంది. ఏమయ్యా, పెద్ద కోడలు చేసే పని కనిపిస్తోంది, కాని చిన్న కోడలు మాత్రం ఏం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు అని అత్తగారు ఆలోచిస్తూ ఉంటుంది. అదే రోజు పెద్ద కోడలు పాలు తీసుకుని వస్తుండగా చిన్న కోడలికి ఎదురుపడుతుంది. అప్పుడు చిన్న కోడలు పెద్ద కోడలితో ఇలా అంటుంది. అక్క, బాగా సంపాదిస్తున్నారా? నీలా కష్టపడడం నాకు మాత్రం తెలీదు. స్మార్ట్గా ఆలోచించి ఎలా సంపాదించాలో నన్ను చూసి నేర్చుకుంటూలే. అలా పెద్ద కోడలితో చిన్న కోడలు వెటకారంగా మాట్లాడి ఇంటికి వెళ్లి భర్తతో చెబుతూ, వాళ్ళేంటండి, ఆవు కొనుక్కుని బాగా కష్టపడుతున్నారు. పాపం, మనలా స్మార్ట్గా ఆలోచించడం అందరికీ రావాలి కదా అని నవ్వుకుంటారు. కాని పెద్ద కొడుకు, పెద్ద కోడలు మాత్రం చిన్న కోడలు మాటలను పట్టించుకోకుండా తమ వ్యాపారం తాము చేసుకుంటూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం చిన్న కోడలికి గుండె పగిలే నిజం తెలుస్తుంది. ఆమె భర్త ఆటోలో ఇంటికి వచ్చి, మనం డబ్బులు ఇచ్చిన వాడు ఊరు వదిలి పారిపోయాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని బాధపడుతూ చెబుతుండగా చిన్న కోడలు కళ్ళు తిరిగి పడిపోతుంది. కొంతసేపటి తర్వాత అత్తగారు శారద, మనము ఇచ్చిన గడువు పూర్తయింది. ఒకసారి 2 కోడళ్లను పిలవండి అని చెబుతుంది. పెద్ద కోడలు డబ్బులతో సిద్ధంగా ఉంటుంది. చిన్న కోడలు మాత్రం దీనంగా ముఖం పెట్టుకుని నిలబడుతుంది. అప్పుడు శారద ఇలా అంటుంది. ఏంటి చిన్న కోడలా, బాగా స్మార్ట్గా ఆలోచించి బాగా సంపాదించావు కదా. చూడు, మనం కష్టపడకుండా ఏదీ రాదు. మనం కష్టపడి సంపాదించిన రూపాయి అయినా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నీలా అతి తెలివిగా ఆలోచిస్తే జీవితంలో ఓడిపోతారు. ఎప్పటికైనా ఈ విషయానికి నేర్చుకో. అలా పెద్ద కోడలి తెలివిని మెచ్చుకుని 50,000 రూపాయలు బహుమతిగా ఇచ్చింది. ఆ డబ్బుతో వారు మరికొన్ని ఆవులను కొనుగోలు చేసి తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకున్నారు.